స్వామివారి 3వ సంవత్సరం వార్షికోత్సవంలో భాగంగా 2 రోజుల కార్యక్రమాలు మనం స్వామివారిని మన గురించి ఏదైతే ప్రదర్శించుకున్నామో స్వామివారి యొక్క వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా జరగడం జరిగింది. వార్షికోత్సవంలో భాగంగా తొలి రోజు స్వామివారికి వీరాంజనేయ స్వాముల వారికి మన్య సూక్త ప్రకరణ పంచామృతాభిషేకము, అదేవిధంగా రెండవ రోజు ఆ యొక్క మల్లికార్జున స్వామి వారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమాలు జరిగింది. అదేవిధంగా మన్యసూక్త హోమము, రుద్రహోమ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా పూర్ణ కలశ జలాభిషేకం కూడా చేయడం జరిగింది. తదనంతరం మరి ఈ యొక్క నల్గొండలో ఉన్న ప్రజలు కానీ, అదే రకంగా గొల్లగూడ ఉన్న ప్రజలు కానీ, మరి మన ప్రాంతంలో ప్రతిష్ఠించుకున్నటువంటి ఈ యొక్క పెద్దబండ ఉన్నటువంటి యావత్తు ప్రజానీకం కూడా అందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పేసుకొని ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులకు శాంతి కళ్యాణం కూడా చేయడం జరిగింది. ఓం నమ శివాయ. శ్రీ 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 వీరాంజనేయ స్వామి దేవస్థానం మరియు శ్రీ 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 మల్లికార్జున సమేత పార్వతీ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానము పెద్దబండ గొల్లగూడ 3వ వార్షికోత్సవము 30-31 రోజులలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే మా పెద్దబండ ప్రాంతంలో హనుమాన్ గుడి కేవలము చాలా శిథిలావస్థలో చేరి ఉండేది. గత 3 సంవత్సరాల క్రితం మా గ్రామస్తులందరూ కూడా మన 20వ డివిజన్ను సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ ఆలయాన్ని నిర్మించుకున్నాము. ప్రధానంగా ఏంటంటే నిత్యము ఇక్కడ వేలాది మంది ప్రయాణిస్తూ ఇక్కడ హనుమాన్ని ఏదైనా మొక్కు కోరుకున్నట్లయితే వెంటనే మొక్కులు తీర్చే కోరిన మొక్కులు తీర్చేటువంటి హనుమంతుడిగా ఇక్కడ మా హనుమాన్కి వీరహనుమాన్కి ఇక్కడ పేరుంది. దాంతోపాటు ఏంటంటే చాలామంది శివమాలలు వేస్తుంటాము. కాబట్టి ఏంటంటే శివయ్య ఆశీస్సులు కూడా ఉండాలన్న ఉద్దేశంతో ఇక్కడ 2 దేవాలయాలు, ఒక దేవాలయంలో 2 శివయ్యను దాంతోపాటు వీరహనుమాన్ను ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున గొల్లగూడ పెద్దబండ ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి ఇష్టదైవం ఉన్నటువంటి స్వామివార్లకి హోమాలు నిర్వహించుకోవడం జరిగింది. దాంతోపాటు శివపార్వతుల కళ్యాణం చేయడం జరిగింది. కలశం కూడా మొత్తం దాంతోపాటు శుద్ధి చేయడం జరిగింది. ఇవన్నీ కార్యక్రమాలు కూడా జరిగినాయి. దాంతోపాటు అన్నదాన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా మా పెద్దబండ గొల్లగూడ ప్రాంతాలు కూడా సుభిక్షంగా ఉండాలి. రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, వలసకూలి ఉంటారు. చాలా నిరుపేద ప్రజలు నివసించేటువంటి ప్రాంతం మాది. అందరిపై కూడా ఆ పరమశివయ్య దాంతోపాటు వీరాంజనేయ కటాక్షం ఉండాలని చెప్పి మా ప్రాంతాలు కూడా సుభిక్షంతో ఎప్పుడు వర్ధిల్లాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఆ పరమేశ్వరుని వేడుకుంటున్నాము. అర్చకులు స్వామి ఉమామహేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో చాలా అత్యంత వైభవంగా జరిగింది. ఉమామహేశ్వర శర్మ గారు కూడా మా హనుమాన్ టెంపుల్లో, మల్లికార్జున స్వామి టెంపుల్లో చాలా మేము గమనిస్తున్నాము. ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూ స్వామివారికి నైవేద్యాలు ఆయన స్వయంగా చేస్తూ మంచి కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు. కాబట్టి వారు కూడా మా ప్రాంతంలో ఉండి మా దేవాలయంలో పూజలు చేయడం అనేది మా అదృష్టంగా కూడా మేము భావిస్తున్నాము. ఓం నమ శివాయ. ఓకే. 30-31 శ్రీ శ్రీ వీరాంజనేయ దేవస్థానం, శ్రీ శ్రీ మల్లికార్జున దేవస్థానం, పెద్దబండ గ్రామం, గొల్లగూడ గ్రామం సంబంధించిన ఈ దేవస్థానము 3వ వార్షికోత్సవం సందర్భంగా నిన్న 30వ తారీఖు గణేష్ హోమము, హనుమాన్ హోమం చేయడం జరిగింది. 31 ఈ రోజున శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. దీని తనంతరము అన్నదాన కార్యక్రమం ఉన్నది. మన పెద్దబండ గొల్లగూడ ప్రజలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ శివపార్వతుల కళ్యాణం తిలకించడం జరిగింది. అందరికీ ఆనందదాయకంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. పెద్దబండ మీద వీరాంజనేయ 3వ సంవత్సరం మంచి అధిక సంఖ్యలో వచ్చి నిన్న ఆంజనేయులకు అభిషేకాలు, పూజలు, వినాయకుడి పూజలు, ఇలా శివపార్వతుల కళ్యాణము, అన్నదానము, మా కొత్త కౌన్సిలర్ అన్నీ మంచిగా సవ్యంగా చేయాలి. అందరితో కలిసిమెలిసి ఉండాలి. అందరితో మంచిగా ఉండి బొడ్రాయి పండుగ వేసి సవ్యంగా అందరినీ ప్రశాంతంగా ఉంచాలని కోరుచున్నాము. జై శ్రీరామ్.